వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. చాలా విషయాలు చెప్పాలని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. అది మ్యాటర్. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సీరమ్స్ ఆఫ్ ద డే చూసేసుకోండి. డీకన్స్ట్రక్షన్ అండ్ మినిమల్స్ వేసుకున్న వాస్కోటి గామా బైక్ అయితే తీసి బయటకి అయితే పోయినా, ఎందుకంటే నా చేతికి పెద్ద లిస్ట్ ఇచ్చారు, అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పి. ఇక అందుకే ఒకదానితో ఒకటి సామాన్లు అయితే బ్యాగ్లో వేసుకున్నా. అలా మారేట్పల్లి అందాలు ఆస్వాదిస్తూ కేపీఎన్ ఫ్రెష్గా అయితే వెళ్ళిపోయాను అనమాట. మామ లోపలికి ఎంటర్ అవ్వగానే మంచి మంచి మ్యాంగోస్ కనబడ్డాయి. బయట అయితే ఎల్లోగానే ఉన్నాయి, కానీ కోసి చూస్తే లోపల కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. మేబీ సీజన్ ఇంకా రావాలనుకుంటా. ఇంకా అలాగే సామాన్లన్నీ ముఖ్యంగా పెరుగు కూడా లోపల వేసేసుకుని, నాకు కేపీఎన్లో బాగా నచ్చే విషయం ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ మంచిగా కట్ చేసి పెడతాడు. అవి అయితే బ్యాగ్లో వేసుకుని ఇంటికి వచ్చేసా. అయిపోయిన తర్వాత తిన్నామా వద్దా అనే డైలమాలో ఉంటే చిన్న కూలర్ కొనుక్కుందాం అని చిన్న ఐడియా వచ్చింది. వెళ్ళా. పేరుకేమో చిన్న కూలరు, రేట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఇంకా షాక్ అయ్యి ఇంటికి వచ్చి లంచ్ మొదలు పెట్టా. కా మూవీ అప్పుడు మధ్యలో మిస్ అయిపోయాయి అనమాట. అదైతే చూద్దామని పెట్టుకున్నా. సగం చూసిన తర్వాత నాకు ఇంకో పని గుర్తొచ్చింది. మమ్మీ డోర్ పాడైందనమాట. అది వెంటనే మనోడికి ఎవరికో ఫోన్ చేసి మొత్తం ఫిట్ చేయించేసిన. ఏదో అది ఇది చేసిండు, మొత్తానికి అయితే సెట్ చేసిండు. ఇంకా అలా అన్ని పనులు అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. చాలా తక్కువ తిన్నా కదా మా మధ్యాహ్నం. తింటాంలేండి. మా బుజ్జిగాడైతే మంచిగా ఆడుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. బాయ్.